హాయ్ అండి. పాలకూర ఫ్రైని ఉల్లిపాయను ఫ్రై చేసుకొని ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఆకుకూరలంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఇలా ట్రై చేస్తే ఎంతో ఇష్టంగా తింటారండి. మనం పాలకూరని నీట్‌గా కడుక్కొని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఆనియన్స్‌ని తీసుకోవాలి. 2 ఆనియన్స్‌ని కొంచెం సాల్ట్ యాడ్ చేసి మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తని పేస్ట్ చేసుకొని పెట్టుకోండి. స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిల్ యాడ్ చేయండి. మన ఛానల్ నచ్చినట్లయితే అన్ని వీడియోస్ని వాచ్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ చేయండి. ఆయిల్ పోసుకొని ఆవాలు, జీలకర్ర, ఎల్లిపాయలు వేసుకోవాలి. మనం పాలకూర ఫ్రైలో ఎల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను ఒక 10 ఎల్లిపాయలను వేసాను. 4, 5 ఎండుమిర్చీలు కూడా వేసుకోండి. పసుపును యాడ్ చేసి ముందుగా పేస్ట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయను ఇందులో వేసుకోవాలి. మనం ఇలా ఉల్లిపాయను ఫ్రై చేసుకుంటే పాలకూర ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ గ్రేవీ అనేది ఒక 3 నిమిషాలు మూత పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ పచ్చిదనం మొత్తం పోయి ఫ్రై కావాలండి. మీకు అన్ని వీడియోస్ని వాచ్ చేసి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఆకుకూరల్లో సాల్ట్ అనేది ఉంటుందండి. మనం ఆకుకూరలు వండేటప్పుడు ఫైనల్ స్టేజ్లో సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. లేకపోతే కూర అనేది సాల్టీగా ఉంటుంది. ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత పాలకూరను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆకుకూరలు మనం వండేటప్పుడు స్టవ్ ఫ్లేమ్ అనేది హైలో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నెమ్మదిగా కుక్ చేసుకోవాలండి. అందులోని వాటర్ అంతా ఇంకిపోవాలి. వాటర్తోనే మనం కూరని ఉడికించుకోవాలి. కర్రీ అనేది సాల్టీగా ఉండొద్దు అంటే ముందుగానే సాల్ట్ని యాడ్ చేయకండి. ఎలాంటి ఆకుకూరలైనా, తోటకూరైనా, ఇంకే ఆకుకూరలైనా కానీ మనం ముందు సాల్ట్ని యాడ్ చేసుకోవద్దు. అలానే పాలకూరను ఫ్రై చేస్తున్నప్పుడు పైన మూత కూడా పెట్టద్దండి. మూత పెట్టడం వల్ల పాలకూర ఫ్రై అనేది మనకు కలర్ చేంజ్ అయ్యి కొంచెం డార్క్ కలర్లోకి మారిపోతుంది. కాబట్టి మూత పెట్టకుండానే స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి. అందులోని వాటర్ అంతా ఇంకిన తర్వాత ఫైనల్ స్టేజ్లో మనం చూసుకొని సాల్ట్ని యాడ్ చేయాలి. తక్కువగానే యాడ్ చేసుకోండి. కర్రీ అనేది మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి కొద్దిసేపు అయిన తర్వాత కొంచెం సాల్ట్ ఆటోమేటిక్గా కర్రీలోనే మనకు ఆకుకూరలు కాబట్టి అలా ఎక్కువ అనిపిస్తుందండి. కాబట్టి చాలా తక్కువగా వేసుకోండి. ప్లీజ్ మన ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే.